నమస్కారం. విన్ టీవీ లంచ్ టైమ్ న్యూస్కు స్వాగతం. నేను మీ రవికిషోర్. ఇక వివరాల్లోకి వెళ్తే 10వ తరగతి పరీక్షల్లో 100% మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఏలూరు నగరానికి మంచి పేరు తీసుకురావాలని నగర మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు విద్యార్థులకు పిలుపునిచ్చారు. ఉప ముఖ్యమంత్రి ఆలనాని ఆదేశాల మేరకు నగరంలోని కస్తూరిబా బాలికోన్నత పాఠశాల, సుబ్బమ్మదేవి హైస్కూల్, ఏఆర్డీజీకే హైస్కూల్ను శుక్రవారం సందర్శించారు. పాఠశాలలో సౌకర్యాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ విద్యార్థుల చదువులకు ఆటంకం కలుగుతూకూడదనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమ్మఒడి, జగనన్న విద్యా కానుకలు, గోరుముద్ద వంటి పథకాలను ప్రవేశపెట్టారన్నారు. కార్పొరేట్ స్కూల్స్కు ధీటుగా ప్రభుత్వ పాఠశాలను అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. విద్యార్థులు అందరూ క్రమశిక్షణతో విద్యను అభ్యసించి 10వ తరగతిలో 100% ఉత్తీర్ణత కావాలన్నారు. 100% మార్కులు సంపాదించిన విద్యార్థులకు స్కాలర్షిప్ అందజేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్లు గుడిదేశి శ్రీనివాస్, నూకబెయ్యి సుధీర్ బాబు, కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు, మున్నెల జాన్ గురునాథ్, నీత్ విజయ్ కుమార్, జైన్ కార్పొరేటర్లు జిజ్జవరపు విజయలక్ష్మి, నున్నా స్వాతి కిషోర్, నాయకులు తోటా శివ, పలువురు కార్పొరేటర్లు, నాయకులు పాల్గొన్నారు. మరి చక్కగా చదువుకొని మీ ఇంట్లో ఉన్నటువంటి తల్లిదండ్రులు అలాగే ఉపాధ్యాయులకు మన ఏలూరు నగరానికి మంచి పేరు తీసుకురావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మరి విద్యార్థుల తల్లిదండ్రులు కూడా మరి వేసవికాలం సెలవుల్లో కూడా మరి హాఫ్ డేస్ కూడా ఉంటాయి కాబట్టి మీరందరూ మరి సాయంత్రం వరకు కూడా 10th క్లాస్ పిల్లల్ని కంటిన్యూగా ఇక్కడ వచ్చే విధంగా, అలాగే ఇంటి దగ్గర కూడా మీరు స్పెషల్ గా కేర్ తీసుకొని మీరు అందరూ కూడా చదివించాలని నేను కోరుకుంటున్నాను. ఎవరైతే పేద విద్యార్థులు చదువు మానకూడదు, వారు పూర్తిగా చదువుకోవాలి. మీరు చదువుకుంటేనే మీ ఇల్లు బాగుంటుంది, మీ స్కూల్ బాగుంటుంది, మన ఏరియా బాగుంటుంది, మన ఊరు బాగుంటుంది, మన రాష్ట్రం బాగుంటుంది. ఎందుకంటే చదువుతోనే అన్నీ వస్తాయి. ఒక ఇంట్లో ఒక విద్యార్థి చదివి ఒక కానిస్టేబుల్, ఒక ఎస్ఐఓ, ఒక డాక్టరో, ఒక ఇంజనీర్ అయితే ఆ ఇల్లే స్వరూపం మారిపోతుంది. అంటే వాళ్ళందరూ ఉన్నత స్థానానికి వెడతారు. దానికల్లా ఏకైక మార్గం చదువు. మంచి పర్సంటేజ్లో పాస్ అయ్యి తర్వాత ఇంటర్మీడియట్ కోర్సు జాయిన్ అయ్యి ఆ తర్వాత మరి ప్రొఫెషనల్ కోర్సు, ఏ కోర్సు ఏదో ఒకటి మీరు మీ ఏం పెట్టుకున్న దాని ప్రకారం మీరు ఉత్తీర్ణులయ్యి ప్రయోజకులయ్యి మీరందరూ కూడా మరి మన ఏలూరుకి, అలాగే వెస్ట్ గోదావరి జిల్లాకి, అలాగే మన డిప్యూటీ సీఎం ఆలనాని గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే మీ తల్లిదండ్రులకి అందరూ కూడా గౌరవం కల్పిస్తారని చెప్పేసి ఈ కార్యక్రమాలన్నీ చేయడం జరిగింది. మరి రేపు సోమవారం నుంచి మనకున్నటువంటి 7 మున్సిపల్ హై స్కూల్స్లో చదువుకునేటువంటి సుమారు 958 మంది ఉన్నారు. ఈ ఒక్క స్కూల్లోనే 260 మంది దాకా 10th క్లాస్ చదువుతున్నటువంటి పిల్లలు ఉన్నారు. వీళ్ళందరికీ కూడా బాగా చదవాలి, మంచి పేరు తీసుకురావాలి, తల్లిదండ్రుల్ని బాగా చూడాలి, మంచి పొజిషన్లోకి వెళ్ళాలని చెప్పి ముఖ్య ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, అట్లాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు పెద్దలు ఆలనాని గారి ఆదేశాల మేరకు మేము ఇక్కడికి రావడం జరిగింది. రేపు సోమవారం నుంచి టీచర్స్ని అట్లాగే హెచ్ఎంలు కూడా మేము కోరుకునేది ఒకటే, కుటుంబరారు కొంచెం టీచర్స్ని కొంచెం ఈ ఒక్క 2 నెలల్లో, ఇది ఎలాగో మార్చి 15 వచ్చింది కాబట్టి ఏప్రిల్ 15, మే 15 తారీఖు ఎగ్జామ్స్ అయిపోతాయి. టీచర్స్ అందరినీ కొంచెం పిల్లల భవిష్యత్తు కోసం ఒక 2 గంటలు ఎక్స్ట్రా క్లాసులు చెప్పండి. అట్లాగే మంచి ఫుడ్ వస్తుందా లేదో కూడా కొంచెం చెక్ చేసుకుంటా ఉండండి, చూసుకుంటా ఉండమని చెప్పండి. అట్లాగే ఇంకో ముఖ్య విషయం ఏంటంటే, మీకు ఇన్ని అవకాశాలు కల్పించిన జగన్ గారి ప్రభుత్వానికి మీ తల్లిదండ్రులు ఎప్పుడు రుణపడి ఉండాలి. మీరు కూడా ఆ విషయాన్ని మీ తల్లిదండ్రులు గుర్తు చేస్తూ అమ్మఒడి ద్వారా కానీ, విద్యా దీవెన, ఫీజు రీఎంబర్స్మెంట్, ఇప్పుడు మీరు ఇక్కడ నుంచి ఇక్కడ కోర్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ వేరే కాలేజీలకు వెళ్తారు, మీరు అక్కడ ఏం చదువుకున్నా మీకు అమ్మఒడి వస్తుంది. ఆ విధంగా జగనన్న మనకి ఏ విధంగా లోటు లేకుండా, ఏ ఇబ్బంది పడకుండా, అందరికీ పరిస్థితి ఒకేలాగా ఉండదు ఇళ్లలో. మరి పరిస్థితులను బట్టి మనం ఇబ్బంది పడకుండా జగనన్న ఉన్నాడన్న ధీమాతో ఇప్పుడు ప్రతి విద్యార్థి ఉంటున్నారు. మీరు ఆ విషయాన్ని గుర్తుపెట్టుకొని చక్కగా చదువుకొని తల్లిదండ్రులకి, మరి స్కూల్కి, మన నగరానికి, మన మరి డిప్యూటీ సీఎం గారికి, మన మేయర్ గారికి కూడా మంచి పేరు తీసుకురావాలని సెలవు. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అన్ని స్కూల్స్ ని మరి డెవలప్ చేసి ఇంత ఆహ్లాదకరమైన వాతావరణంలో, ఒక గుడిలో దేవుని సన్నిధిలో ఉన్నట్టు ఇంత ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించినటువంటి ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఆయన ఈనాడు ఈ రాష్ట్రంలో ప్రైవేట్ స్కూల్కి తీటుగా ఇంగ్లీష్ మీడియంని ప్రవేశపెట్టి మీ అందరూ కూడా ఇంగ్లీష్లో బాగా చదువుకోవాలనేటువంటి ఉద్దేశంతో టీడీపీ వారు ఇన్ని కుట్రలు పడినప్పటికీ
చంద్రబాబు నాయుడు గారికి ధీటుగా మరి జగన్మోహన్ రెడ్డి గారి నాడు రాష్ట్రంలో మరి ఇంగ్లీష్ను ప్రవేశపెట్టడం జరిగింది. పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ విడుదల సందర్భంగా ప్రభాస్ అభిమాన సంఘాల నాయకులు సేవా కార్యక్రమం నిర్వహించారు. రాధేశ్యామ్ చిత్రం విడుదల సందర్భంగా ఏలూరు నగరంలో సందడి వాతావరణం నెలకొంది. తెల్లవారుజాము నుంచే సినిమా చూసేందుకు అభిమానులు థియేటర్ల వద్ద బారులు తీరారు. ప్రభుత్వం 5 ఆటలు ప్రదర్శించేందుకు అనుమతి ఇచ్చినప్పటికీ ఏలూరులో కొద్దిసేపు హై డ్రామా నడిచింది. బెనిఫిట్ షో ఉదయం 7 గంటలకు ప్రారంభం కావాల్సి ఉండగా అన్ని థియేటర్లో ఆలస్యంగా సినిమాను ప్రదర్శించారు. ఇది ఇలా ఉండగా ఏలూరు ఎంపీపీ ప్రభాస్ అభిమానులు సంఘం జిల్లా అధ్యక్షులు పెన్నొచ్చు శ్రీనివాసరాజు వినికిడి లోపం ఉన్న బాలుడికి వినికిడి యంత్రం కోసం 10,000 రూపాయలు నగదు అందజేశారు. అలాగే 5 వృద్ధులకు 2,000 రూపాయల చొప్పున 10,000 రూపాయలను ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంగా పెన్నొచ్చు శ్రీనివాసరాజు మాట్లాడుతూ హీరో ప్రభాస్ అన్ని రకాల పాత్రలను పోషిస్తూ పాన్ ఇండియా స్టార్గా ఎదిగారన్నారు. వైవిధ్యమైన పాత్రలో అవలీలగా నటిస్తూ ప్రేక్షకాదరణ పొందుతున్నారని చెప్పారు. ప్రభాస్ అభిమానులు అనాథులు, వృద్ధులు, అభాగ్యుల కోసం సేవా కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో అభిమాన సంఘం నాయకులు దుర్గారావు, దాసు, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. మీరేం మాట్లాడుతున్నారో అర్థమవుతుందా? నేషనల్ స్టార్ ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ చిత్రం విడుదల సందర్భంగా మరి ఈరోజు వినికిడి లోపం ఉన్న కార్తీక్ అనే కుర్రాడికి మరి దానికి ఎంత ఖర్చు అయితే అంత ఖర్చు పెట్టి వాళ్ళ 10,000 రూపాయలు ఇక్కడ ఇవ్వటం జరిగింది. దానికి ఎక్స్ట్రా అమౌంట్గా అయినా కూడా మరి మంచి ఆ వినికిడి పరికరం ఇవ్వటానికి మా ఏలూరు ప్రభాస్ ఫ్యాన్స్ తరఫున నిర్ణయించి ఆ కార్తీక్కి అందజేయడం జరిగింది. గర్భాధారికి చెందిన 5 వృద్ధాప్య మహిళలకి మరి పెన్షన్ రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరి వాళ్ళకు కూడా ఒక వ్యక్తికి 2,000 రూపాయలు చొప్పున ఒక 10,000 రూపాయలు మరి వాళ్ళకు కూడా మా ప్రభాస్ ఫ్యాన్స్ తరఫున ఇవ్వటం జరిగింది. అలాగే మరి ఈ సినిమా రిలీజ్ సందర్భంగానే కాకుండా మరి వివిధ రూపాల్లో మరి ఎవరికైనా ఆపదొస్తే దానికి మేము మా ప్రభాస్ ఫ్యాన్స్ తరఫున సహకారం అందించడం జరుగుతుంది. అలాగే మరి బ్లడ్ డొనేషన్లు కానీ మరి బదిలీలు పాఠశాలలకి పిల్లలకి వాళ్ళకి కావలసిన పరికరాలు కానీ ఇవన్నీ మా ప్రభాస్ ఫ్యాన్స్ తరఫున అందజేయడం జరుగుతుందని తెలియజేస్తాం. విజిలెన్స్ సివిల్ సప్లై అధికారులు మెరుపు దాడి చేసి అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యం నిల్వలను గుర్తించారు. విజిలెన్స్ ఎస్ఐ సిహెచ్ రంజిత్ కుమార్ కథనం ప్రకారం ఏలూరు మండలం చాటపర రోడ్లోని పెట్రోల్ బంక్ వద్ద ఉన్న ఒక గొడౌన్లో పవిత్ర కుమార్ అనే వ్యక్తి అక్రమంగా రేషన్ బియ్యం నిల్వ చేసినట్లు సమాచారం వచ్చిందన్నారు. వెంటనే గొడౌన్పై దాడి చేసి 18 క్వింటాల్లో రేషన్ బియ్యం నిల్వలు ఉన్నట్లు గుర్తించామన్నారు. ఈ దాడుల్లో సివిల్ సప్లై డిప్యూటీ తహసీల్దార్ కె రమేష్ కుమార్ పాల్గొన్నారు.
ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లా విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారి వారికి రాబడిన సమాచారం మేరకు ఏలూరు మండలం చాటపర్రు రోడ్లో ఉన్నటువంటి గోడౌన్ మీద విజిలెన్స్ దాడి చేయడం జరిగిందండి. పీడిఎస్ రైస్ ఉందనే సమాచారం మేరకు తీరా ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత రైస్ అది ఉంది, పీడిఎస్ రైస్ అది. దీన్ని ఇక్కడ పవిత్ర కుమారును, దొడ్డ రామకృష్ణ అనే అతను, నాగరాజు మరియు పండు అనే వ్యక్తులు ఈ అక్రమంగా లాభార్జన కోసం అని చెప్పి పీడిఎస్ రైస్ను కలెక్ట్ చేసి అమ్మడం జరుగుతుంది ఎక్కువ రేటుకి. సో దాన్ని సీజ్ చేసుకుని ఆ ప్రాపర్టీని దాని మీద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. శ్రీ జయలక్ష్మీ మాత శతజయంతి ఉత్సవాలలో భాగంగా దొండపడలోని శ్రీ నం దత్తనాథ్ క్షేత్రం శుక్రవారం ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. పూజా కార్యక్రమంలో ప్రముఖ పారిశ్రామికవేత్తలు వేణుగోపాల్, హరిగోపాల్, డాక్టర్ విజయ్ మోహన్ సేనం ప్రసాద్, మహాలక్ష్మి టెంట్ హౌస్ కోటేశ్వరరావు, ఉషా గ్రూప్ సంస్థ అధినేత వివి బాలకృష్ణారావు, ఆర్యవైశ్య సంఘం మహిళా అధ్యక్షురాలు కురేళ్ల రమాదేవి తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 13వ తేదీ వరకు శ్రీ మహాలక్ష్మి మాతా శతజయంతి ఉత్సవాలు జరుగుతాయని, ప్రత్యేక పూజలు, అభిషేకాలు, హోమాలు నిర్వహిస్తామని ఆలయ నిర్వాహకులు తెలిపారు. నాగవల్లి దళత్పదరామేణ భక్తోలో మాతా మహారాజ్ భక్తవత్సలే మార్కనే ప్రాణే సామాన్య ప్రధానే పూర్యాయ భక్తికార్యే మహోత్సవే సర్వదార్మినః హరిష్యవత్తసామాహాత్మ్యం నవశత్వతాం స్వాహా విజ్ఞానైకహవే రాష్ట్రారుణాః నామలః నిగంబరో అగ్నేశ్వరే భోగే ప్రధానే తస్మిన్ సదేవే ఏకదం ఖయం వం దేవాది నామాగ్ని పరివారి తస్మిన్ స్వాహా కాజ్ఞానాదు భోగాసమేనః ప్రహేత్యాష్టదేవ్యానిహదేశ స్వాహా నరంగాయే సత్రివలహందరే ఇమా ఆదావహే భక్తవత్సలే కళ్యాణే మార్కండేయో మాత స్వాహా మహాభాగం తమృతం సంస్కృతం నిర్విఘ్నాతిమవత్వేన రాజ్యాపహరణే దశ సతవైశ్య స్వాహా వచన జవరాజ్య హతశత్రవలమాత్మనే భవాన్ స్వాహా స్మత్తాభిమాన్ స్వాహా సుందరా క్రీడయంతి మంగళములు నీకమ్మ మా మంగళములు నీకమ్మ జయ మా మంగళ గౌరి. ఎప్పుడు పనిచేస్తున్నారో తెలియక కొంతమంది పేర్లు చెబితే బండి అనగానే నేను వారందరికీ కూడా అప్పాజీ వారి అనుగ్రహంతో వారు మన గురు పరంపర అనేది ఒకటి ముఖ్యంగా గమనించారో లేదో. కంటి చూపుతోని ఈ ప్రపంచాన్ని చూడగలమని, ఏ ఒక్కరికి కూడా కంటి సమస్య లేకుండా ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నామని లయన్స్ క్లబ్ జిల్లా ఫస్ట్ వైన్ చైర్మన్ డాక్టర్ పంకజాక్షం, చైర్మన్ మానేపల్లి రామారావు, ఏలూరు లయన్స్ క్లబ్ అధ్యక్షులు వి రత్నకుమార్ తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా వేమగిరిలోని పరమహంస యోగానంద నేత్ర వైద్యశాల సహకారంతో చాటపర్రు రోడ్డులోని లయన్స్ క్లబ్ కార్యాలయంలో శుక్రవారం ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కంటి చూపుతో బాధపడుతున్న ప్రతి ఒక్కరూ ఉచిత కంటి వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ సందర్భంగా పేద, నిరుద్యోగ మహిళలకు కుట్టు మిషన్ అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏలూరు లయన్స్ క్లబ్ కార్యదర్శి పి లక్ష్మీనారాయణ, కోశాధికారి కె నాగేశ్వరరావు, పరమహంస యోగానంద నేత్రాలయం మెడికల్ క్యాంప్ మేనేజర్ ఎన్ చంటిబాబు, సీనియర్ ఆప్టోమెస్టిస్ట్ ఎస్కే కరీం, ఏఆర్ టెక్నీషియన్ చెల్లూరి ప్రవీణ్, అప్టిషియన్ ఆర్ సునీత తదితరులు పాల్గొన్నారు. ఏలూరు
వారు చేస్తున్నటువంటి ఈ సేవా కార్యక్రమం చాలా అద్భుతంగా అభినందనీయం. చాటపరు పరిసర ప్రాంతాల్లో ప్రజలందరూ కూడా ప్రతి మూడో ఆదివారం లయన్స్ క్లబ్ ఆఫ్ ఏలూరు వారు చేస్తున్నటువంటి నేత్ర రామకోటి ప్రాంగణంలో చేస్తున్నారు. ఆ నేత్ర పరీక్ష శిబిరంలో పరీక్ష చేసుకుని అవకాశాన్ని సద్వినియోగపరచవలసిన. ఇలాంటి సేవలు ఎన్నో కూడా లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ద్వారా ఈ క్లబ్ చేస్తున్నారు. ఎప్పుడు ఎవరికి ఏ అవసరం వచ్చినా మేము ముందుంటాం అని చెప్పి అదే నినాదంతో ముందుకెళ్తున్న లయన్స్ క్లబ్ సేవలు అందరూ కూడా వినియోగించుకుని సమాజ అభివృద్ధికి తమ సాయం చేస్తారని చెప్పి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు. లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పరమహంస యోగానంద నేత్రశాల వారిచే ఇక్కడ ఈరోజు కంటి వైద్య శిబిరం నిర్వహించడం జరుగుతుంది. ప్రతి నెల 3వ ఆదివారం రామకోటి ప్రాంగణంలో చేసే కార్యక్రమం ఇక్కడ ప్రజలందరూ కూడా కోరిన మీదుగా ఇక్కడ మా క్లబ్ బిల్డింగ్లో పెడతాం. ఈ క్యాంప్కి మన ముఖ్య అతిథిగా డాక్టర్ వెంకటేశ్వర గారు చేశారు. వారికి మా క్లబ్ గారు ధన్యవాదాలు. ఎవరికి అవసరమైనా సరే ఇక్కడ ఉచితంగా పరీక్ష చేస్తారు. వాళ్ళలో ఎవరికైనా సర్జరీలు అవసరమైతే రామగిరి ఐ హాస్పిటల్ వాళ్ళు ఇక్కడ నుంచి వాళ్ళ వ్యాన్లో తీసుకెళ్ళి ఉచితంగా నేత్ర ఐ సర్జరీ చేసి తిరిగి ఇక్కడ తీసుకొచ్చి దింపడం జరుగుతుంది. ఈ విధంగా కంటికి సంబంధించిన అవేర్నెస్ని ప్రజల్లో నెలకొల్పడం, వారికి ఏదైనా ఇబ్బందులు అవసరమైతే మేము ముందుండి వారికి ట్రీట్మెంట్ చేయించడం, ఆపరేషన్లు అవసరమైతే ఆపరేషన్ చేయించడం, ఇలాగా మా లయన్స్ క్లబ్ ఆఫ్ ఏలూరు ద్వారా రకరకాల కార్యక్రమాలు చేస్తున్నాము. ఏలూరు ప్రజలే కాకుండా ఈ చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని చెప్పి కోరుకుంటూ మాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మా పెద్దలందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అలాగే 5 రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో 4 రాష్ట్రాలు బీజేపీ కైవసం చేసుకున్న సందర్భంలో టీ నరసాపురం మండలంలో బీజేపీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. మక్కినవారిగూడెం సినిమా హాల్ సెంటర్ వద్ద బీజేపీ పతాకాన్ని ఎగరవేసి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ మండల కిసాన్ మోర్చా అధ్యక్షులు అడప వెంకటేశ్వరరావు విన్ న్యూస్తో మాట్లాడుతూ బీజేపీ చారిత్రాత్మక విజయం సాధించిందన్నారు. ఉత్తరప్రదేశ్లో 37 సంవత్సరాల తర్వాత బీజేపీ చరిత్రను తిరగరాసిందని, ప్రధాని మోడీ చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలే ఘన విజయానికి కారణమన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు హరిబాబు, నాయకులు పూర్ణశేఖర్, మక్కిన శ్యామ్ సుందర్రావు, దామిశెట్టి కేశవరరావు, సాధు కుబేర ప్రసాద్, కంబంపాటి రాంబాబు, తిరుమల నాగార్జున తదితరులు పాల్గొన్నారు. ముందు వరుసలో ఉంది. ఇతర దేశాలతో పోల్చుకున్నప్పుడు అన్ని దేశాల కంటే కూడా అన్ని విధాలుగా కూడా మన భారత ప్రధానమంత్రి గారు అన్ని విషయాల్లోనూ కూడా ముందుండటం జరుగుతుంది. అలాగే మన భారతదేశానికి కావలసినటువంటి ఇతర దేశాల నుంచి రావాల్సినటువంటి ఇవి అన్నీ కూడా మనకి చాలా అన్ని దేశాల కంటే ఎక్కువ కూడా మనకి తీసుకురావడం జరుగుతుంది. ప్రతి భారతీయుడు కూడా మళ్ళీ ఎలక్షన్లో తప్పకుండా బీజేపీని గెలిపించి మనకు కావలసినటువంటి ఇంకా ఎన్నో అనేకమైనటువంటి మన సమస్యలు, ఇతర దేశాలతో ముడిపడినటువంటి సమస్యలు అన్నీ కూడా ఈ యొక్క మోదీ గారి నాయకత్వంలో మనకంతా మంచి జరగడం జరుగుతుంది. కనుక వీళ్ళందరూ కూడా దాన్ని ఆలోచించి ఆ విధంగా ముందుకెళ్లాలని మనవి చేస్తూ ఉన్నాను. యోగి ఆదిత్యనాథ్ ఒక విప్లవాత్మకమైన కార్యక్రమంతో ప్రభుత్వాన్ని ముందు నడిపించాడు. హిందుత్వాన్ని ముందుంచి దూసుకెళ్లే వ్యవహారం చేయించాడు. కాబట్టి ప్రపంచమంతా, భారతదేశం అంతా ఎదురు చూసిన సందర్భంలో అక్కడ విజయాన్ని మనం పూర్తి స్థాయిలో సాధించాం. రాబోయే రోజుల్లో కూడా అదే ప్రేరణతో భారతదేశంలో రాబోయే మిగిలిన రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వం గవర్నమెంట్ భారీ మెజార్టీతో మోడీ గారి ఈ ప్రభుత్వం మళ్ళీ మొత్తానికి ఇది ఒక స్ఫూర్తిదాయకమైన. వచ్చే ఎన్నికల్లో దేశంలోని అన్ని రాష్ట్రాల్లో అధికారం మాదేనని భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు బొల్లిన నిర్మలా కిషోర్ ధీమా వ్యక్తం చేశారు. 5 రాష్ట్రాలు జరిగిన ఎన్నికల్లో 4 రాష్ట్రాల్లో బీజేపీ ఘన విజయం సాధించడం చారిత్రాత్మకం అన్నారు. శుక్రవారం కొయ్యలగూడెం పార్టీ కార్యాలయం నుండి ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు సుభద్రాదేవి, జానకి రమణ, బొమ్మ మోహన్, బొమ్మ బాబు, చిటికిన రమేష్, వీరవరపు నివాస్, మద్దిబోయిన శ్రీనివాస్, రామిశెట్టి ప్రసాద్, కె సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
ఇది మోడీ యోగి యొక్క ప్రభావాన్ని మరొక్కసారి చూపించడం జరిగింది. ఈ బీజేపీ హవా తగ్గింది అని మాట్లాడిన వాళ్ళందరికీ చెంపపెట్టు ఈ ఎన్నికల ఫలితాలు. రాబోయే రోజుల్లో సుస్థిరమైన పాలనకు ప్రజలు పట్టం కడతారనడానికి ఇదొక ఉదాహరణ. ఇదే స్ఫూర్తితో తెలుగు రాష్ట్రాల్లో కూడా ఓటర్లందరూ కూడా భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టాలని, ఇది ఏదైతే ఈ విజయం ఉందో ఇది భారతీయ జనతా పార్టీ కార్యకర్తల్లో, ఆంధ్రప్రదేశ్ కార్యకర్తల్లో ఉత్సాహాన్ని ఉత్తేజాన్ని నింపిందని తెలియజేస్తూ ఈ కొయ్యలగూడెంలో మండల పార్టీ అధ్యక్షులు కట్టా సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో విజయోత్సవ ర్యాలీని నిర్వహించుకోవడం జరుగుతుంది. జై హింద్, జై భారత్. మన భారతదేశంలో 4 రాష్ట్రాల్లో 5 రాష్ట్రాలకు ఎన్నికలు జరిగితే ఒక్క పంజాబ్ తప్పించి మిగిలిన 4 రాష్ట్రాల్లోని కూడా బీజేపీ విజయదుందుబిని మోగించింది. నిజంగా దీనికి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు, యోగి ఆదిత్యనాథ్ గారి యొక్క కృషి ఫలితమేనని మనం 100% చెప్పడం జరుగుతుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి నెక్స్ట్ బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.